వందనాలండి. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పట్టుకున్నాడు, పడిపోయాడు అనుకున్నాడు. ఎంతటి తీడి చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. కానీ ఒక్క గొప్ప సంగతి ఏంటో చెప్పనా, పాత రూపం అంతా మరుగైపోయి మహిమా రూపమును ధరించి క్రీస్తు కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. చెప్పండి గట్టిగా, ఏది ఉన్నా లేకున్నా నేను దేవుని కోసం ఉంటాను. ఉంటావా? నిజంగా ఉంటానయ్యా, వెళ్ళు సేవకెళ్ళు అని వెళ్తే ప్రారంభపు దశలో ఆసియా అనే ప్రాంతానికి సువార్తకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వెళ్తున్నాడండి, వెళ్ళాడు, చక్కగా సువార్త చెప్పాడు. వచ్చేటప్పుడు అక్కడి నుండి రావడానికి తినుబండారాలన్నీ ఊళ్ళో పెట్టుకొని బయలుదేరాడు. అతనితో పాటు మరికొంతమంది ఉన్నారు. అందరూ ఉన్నప్పుడు బయలుదేరినప్పుడు మధ్యలోనికి రాగానే తన ఓడట ఏమండి మునిగిపోసాగిందట. ఏమైంది? శ్రమ పెట్టాలా, కొద్దిగో గొప్ప జ్వరమో తలనొప్పో రావాలా, అంతే కదా అమ్మా? అర్థమైంది అన్నమాట మీకు? దేవుడు శ్రమ పెట్టాలా, ఏమి రావాలా? తలనొప్పో, చెప్పరేంటి? తలనొప్పో, జ్వరమో, కొద్దిగో గొప్ప నడునొప్పో రావాలా. డైరెక్ట్గా తీసుకెళ్ళి సముద్రం మధ్యలో వదిలేశాడు. ఎవరిని? పౌలు గారిని. ఈదడానిక ఇది మునుగుతుంది. ఏ దరి కొట్టగలుగుతామో అర్థం కావట్లా. తెరచాపెత్తాను, అది నిలబడడోలా. నా ప్రయత్నాలన్నీ చేశా, ఇక నా వలన కాదు. మరి ఏం చేస్తావు? ఆ ఓడలో నీళ్ళు వస్తుంటే ఓడలో ఉండి ప్రార్థన చేస్తూ చెప్తున్నాడు, ఇదిగో నా దేవుడు నన్ను కాపాడుతాడు, మిమ్మల్ని కాపాడుతాడు. ప్రైజ్ ద లార్డ్. ఏ సందర్భంలో మాట చెప్పాడో చెప్పనా? ఆనవాళ్ళు లేవు, కాపాడబడతాము అనే నిరీక్షణ లేదు, బ్రతుకుతామనే ఆశ లేదు. ఏమండి, ఎటు నుండి ఏది సంభవిస్తుందో అర్థం కావడం లేదు. అప్పటికే రాత్రి అయిపోయింది. ఏమండి, అప్పటికే రాత్రి అయిపోయింది. ఆ అధ్యాయం 28వ అధ్యాయంలో ఏమండి రాయబడి ఉంటే ఒక్కొక్కటి జాగ్రత్త చదువుకుంటూ వస్తే అయ్యగారు ఇక పడిన బాధలు చెప్పాలండి. ఉన్న ఆహారం అంతా తీసి ఎక్కడేశాడు? సముద్రంలో పడేశాడు. నీళ్ళు ఆగుతాయేమో అని కట్టుకునే బట్ట వేసాడు, ఉండే. అప్పటికే ఇంకా అయ్యగారు ప్రయాణం చేయాల్సిన దినాలు చాలా ఉన్నాయి. మరి తినటానికి తిండి ఆలోచించడంలా ప్రాణం మీద ప్రీతి కలిగింది, బ్రతుకుంటే చాలనుకున్నాడు. ఆ నడి సముద్రంలో చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే తనతో ఉన్న శత్రువులకు చెప్తున్నాడు, అన్యులకు చెప్తున్నాడు, ఇదిగో నా దేవుడు నన్ను కాపాడుతాడు, మిమ్మల్ని కాపాడుతాడు. ఏమిటే ఇప్పుడు దేవుడు కాపాడుతాడా? వీడికి పిచ్చి బాగానే ముదిరింది. వీడు అయిపోయాడు. వీడికి ఆల్రెడీ పిచ్చి వచ్చేసింది. చచ్చిపోతాని భయం తేవన్నాడు. చచ్చిపోతాని భయం వచ్చింది. ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు? అమ్మా ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు? దేవుడు అంటాడు ఈడు గీడుగాడు, వాడు ఈడు వాడాడు, అది అంటున్నాడు. ఈడు బతికింతటితో సమాప్తం అనుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఒకే చెక్క మీద నిలబెట్టాడు. ఈ చెక్క మీద తీసుకుని వెళ్ళి అద్దరి చేర్చాడు ఆయన. హల్లెలూయా. మునిగిపోతావురా రేపు అనేది మన జీవితంలో లేదు. ఇక మన పుస్తకానికి మన చాప్టర్ క్లోజ్, ఎంతటితో ఇక ముగించబడింది జీవితం అని ఆ రాత్రి ఆ సముద్రం మధ్యలో ఉండి కన్నీటి గాథతో మిగిలిపోయిన వారికి చెప్తున్నాడు, రక్షింప సమర్థుడు నా దేవుడు. హల్లెలూయా. అందుకే ఆయన రాజ్యం ఏమి కాదు, నాశనము కాదు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు నమ్మింది ఏదైనా, నువ్వు ఆధారపడేది ఏదైనా ఒకనాటికి నాశనం అయిపోతుంది. కానీ ఎప్పుడు నాశనం అయిపోయినది ఏంటో తెలుసా? మన దేవుని రాజ్యం. హల్లెలూయా.